హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నారు. ఇది రాజకీయంగా ఆయన నిలదొక్కునేందుకు ఉపయోగపడుతుందా లేదా అన్నది పక్కన పెడితే, ఆయన మాట్లాడుతున్న మాటలు నేరుగా ప్రజలకు చేరువయ్యే అవకాశాలున్నాయి. దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటూ కేసీఆర్కు సవాల్ విసురుతున్నారు. అదే సమయంలో తాను ఏ విషయంపైనైనా చర్చకు సిద్ధమంటూ ఛాలెంజ్ విసురుతున్నారు. నిజానికి 2023 ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డిని లైట్గా తీసుకున్నారు. రేవంత్ను ప్రజలు నమ్మే అవకాశం లేదన్న గులాబీ బాస్ అంచనాలు ఎన్నికల్లో తిరగబడ్డాయి. ఎందుకంటే కేసీఆర్ కుటుంబ సభ్యులపై ఒంటికాలపై లేచే రేవంత్ రెడ్డి వైపు జనం నిలబడ్డారు. దీనికి తోడు పార్టీ కూడా అదనపు బలంగా మారింది. ఫలితంగా 10 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన కేసీఆర్కు తొలిసారి ఓటమి ఎదురైంది. హైదరాబాద్ నగరం మినహాయించి గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఎవరూ కూడా కారు పార్టీ వైపు చూడలేదు. అందుకు ప్రధాన కారణం రేవంత్ రెడ్డి సూటి మాటలేనని వేరే చెప్పాల్సిన పని లేదు. నేరుగా కేసీఆర్ కుటుంబం సభ్యులను లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి నాడు చేసిన విమర్శలే పార్టీకి ఓట్లు తెచ్చిపెట్టాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి కొన్నాళ్లు మౌనంగా ఉన్నప్పటికీ ఇక ఉపేక్షించే లాభం లేదనుకుని ఎదురుదాడికి దిగడం ప్రారంభించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు 1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పి ఏళ్ల తరబడి నాంచారని, వారి కుటుంబ సభ్యులకే రాజకీయ ఉద్యోగాలు దొరికాయని, అసలైన తెలంగాణవాదులకు కొత్త రాష్ట్ర ఫలాలు దక్కలేదని ఆయన ఆరోపిస్తున్నారు. అదే సమయంలో కేటీఆర్, హరీష్ రావులను బిల్లా రంగాలుగా అభివర్ణిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి కేసీఆర్కు ధీటుగా కాంగ్రెస్లో మాట్లాడే నేతలు పెద్దగా లేరు. అనేక మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి వేసే పంచులు సులువుగా జనంలోకి వెళుతున్నాయి. రేవంత్ రెడ్డికి కావాల్సింది అదే. తనపై, పార్టీపై చేసే ఆరోపణలకు సమాధానమిస్తూనే మరొక వైపు బీఆర్ఎస్, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని ఆయన చేస్తున్న ప్రసంగాలు బాణాళ్ల దూసుకెళ్తుండడంతో కేడర్లో కూడా ఉత్సాహం వెల్లివిరిసేలా చేస్తున్నట్లే కనబడుతుంది. ఎన్నికల ప్రచారం తరహాలోనే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రసంగాలకు పార్టీ కార్యకర్తలు ఫిదా అవుతున్నారు. రేవంత్ రెడ్డికి కావాల్సింది అదే. తన పదవితో పాటు పార్టీని 10 కాలాల పాటు కాపాడుకోవాలంటే డిఫెన్స్లో వెళ్ళడమే బెటర్ అని ఆయన భావిస్తున్నారు. అయితే ఇది ఎంతకాలం వర్కౌట్ అవుతుందో చెప్పలేం. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు ఏ వైపు టర్న్ తీసుకుంటాయో ఎవరూ చెప్పలేరు.